ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्यः। ओं सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। ओं ओंकाराश्रमवासाय ओंकारेश्वरस्वरूपिणे महातत्त्वप्रदात्रेश महेश्वरानन्दते नमः। ओं मंगलं गुरुदेवाय महनीय गुणात्मने सर्वलोकशरण्याय साधुरूपाय मंगलम्। ओम शांति शांति शांति। శ్రీ రమణ మహర్షి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, సత్యానంద మహర్షి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, శ్రీహరి తీర్థస్వాముల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, వేదికస్థ మహాత్ములు మాతాజుల వారి పేరు పేరున వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ, गोविंद जय जय गोपाल जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरे गोविंद जय जय, राधा रमण हरे गोविंद जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरे गोविंद जय जय, राधा रमण हरे गोविंद जय जय, गोपाल कृष्ण भगवान की जय, राधा कृष्ण भगवान की जय, श्री रामचंद्र भगवान की जय। జపతో నాస్తి పాతకం. జపం చేస్తే ఏం పోతుంది? మన పాపాలు పోతాయి. మరి పాపం పోతే ఏమొస్తుంది? వచ్చేదంతా ఎన్నో మాట్లాడడానికి, ఎక్కడికో పోయి ముచ్చట పెట్టడానికి టైం ఉంటుంది, కానీ జపం చేయడానికి టైం ఉంటలేదు. టైం ఉన్నదా లేదా? ఉంది, కానీ మనం ఉపయోగించుకుంటలేం. ఏం చేస్తున్నాం? 4 గంటలకు లేస్తలేం, 6 గంటలకు 6:30కు లేస్తాం. అప్పుడు లేస్తే మనకు టైం సరిపోతుందా? సరిపోదు. 24 గంటలలో 8 గంటలు నిద్రకు తీసేసినా కానీ ఇంకెన్ని గంటలు ఉంటాయి? 16 గంటలలో 2-3 గంటలు పనికి విడిచిపెట్టేద్దాం, ఇంకా 3 గంటలు ఉంటుంది. 8 గంటలు మనం పీడీలు చేద్దాం, పని చేద్దాం, ఏ పని ఉంటే ఆ పని. ఇంకెంత ఉంటుంది? ఇంకా 3-4 గంటలు ఉంటుంది. అందులోకెళ్ళి 2 గంటలు ఇంకా ఎవరన్నా వస్తే ఇంకేదైనా పనులు ఉంటే చూసుకుందాం. పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఉంటుందా లేదా? కానీ ఉపయోగించుకుంటున్నామా? ఉపయోగించుకుంటలేదు. నాకు టైం సరిపోదు, నాకు టైం సరిపోదు అంటున్నాం. భగవంతుని సేవి దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదవు చెప్పేటి గురుడు గురుడు, తండ్రి హరి జేరు మనియేటి తండ్రి తండ్రి. మనకెవరు చెప్పారు ఇది? ప్రహ్లాదుడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ప్రహ్లాదుడికి? 5 సంవత్సరాలే. మరి మనకెంత వయసు వచ్చింది? మనకి ఇంత వయసు వచ్చిన ఒక్కోళ్ళమన్నా 40 కంటే పైననే ఉన్నాం, కానీ తక్కువ అయితే లేవు. ఏ ఒక్క 3-4 ఉండరచ్చు అంతకంటే తక్కువ వయసు వాళ్ళం.
కానీ మనకు టైం సరిపోతలేదు అనుకుంటున్నాం. సరిపోతలేదా? ఉపయోగించుకుంటలేం, ఆచరిస్తలేం. ఎంత జపం చేస్తే అంత పుణ్యం వస్తుంది. మనతో నచ్చేదే అది, భగవంతుడి నామమే, భగవంతుడి భజన, భగవంతుని పూజ, భగవంతుని అర్చన, భగవంతుని కీర్తన. ఇవి తప్ప మన ఎంబట ఏవి రావు. నమ్మకు నరుడో ఈ పైసను పామరుడ నీవు, వచ్చే కాడ ఇచ్చే కాడ తెచ్చే కాడ వడ్డీ కాడ. నమ్మకు నరుడో ఈ పైసను పామరుడ నీవు. మనం అందరికీ దేని మీద ప్రేమ కలిగింది? పైస మీదనే ప్రేమ కలిగింది. కానీ అది మాత్రం ఒక రూపాయి రాదు. తెలుస్తుందా? సంపాదించాలా సంపాదించాలా, ఎంత సంపాదించాలో అంత సంపాదించుదాం. కానీ అంతకు మించి ఆశ పెట్టుకోకుండా మన జీవనాధారణ కోసం, మన పోషణ కోసం సంపాదించుదాం. కానీ అంతకంటే ఎక్కువ ఆశ పెట్టుకొని సంపాదిస్తున్నాం, కానీ ఎంబటి ఒక రూపాయి రాదు. పోయినాడు ఏమవుతుంది? ఏం పెడతారు? ఒక రూపాయి అన్న పోయిన ఒక 10,000 కట్టన్న తల పెడుతున్నారా? మరి ఇంతగానో కోట్లు సంపాదిస్తున్నాం, ఎందుకు పెట్టద్దు? పోంగి ఏది తీసుకుపోతలేం కదా, ఒక 10,000 కట్టన పెట్టాలి కదా. అది కూడా లేదు, ఒక్క రూపాయి కూడా పెట్టరు. ఆ ఒక్క రూపాయి కూడా తలకు పెడితే, నొసలికి పెడితే అది ఎవరు తీసుకుంటారు? కాటికాపరి. మరి ఏదొస్తుంది? వచ్చేదాన్ని ఇడిసబెట్టి రాందాన్ని పట్టుకొని దద్దరిల్తున్నాం. రాందాన్ని పట్టుకొని దాని మీదనే ప్రేమ పెంచుకున్నాం, అది ఇడిసబెట్టేసింది. ఇప్పటి నుంచి అన్నగానే ఆ భగవంతుడి నామం, భగవంతుని భజన, భగవంతుని కీర్తన చేస్తూ మన జన్మ సార్థకం చేసుకోవాలని ఆచరిస్తూ హరి ఓం తత్సత్. ఎక్కడైనా తప్పులు పలికితే క్షమించాలా, నాకు ఎలాంటి చదువు లేదు. హరి ఓం తత్సత్. మాతాజీ గారు అయితే మన సంచార సత్సంగంలో భాగంగా 2026 సంవత్సరంలో 12 నెలలు ప్రతి నెలలో మొదటి ఆదివారం రోజు మీరు కోరుకున్న గ్రామంలో సంచార సత్సంగం నిర్వహించబడుతుంది. ఎవరికన్నా ఆసక్తి ఉండి మా ఊరిలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తాము అని ముందుకు వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే అధ్యక్షుల వారిని కానీ, కార్యదర్శిని గారిని కానీ, కోశాధికారి గారిని, నన్ను కానీ సంప్రదించి వారి నెలలో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇంకా 12 నెలలు పూర్తయింది, ఇంకా అవకాశం లేదు అనే భావనతో ఎవరైనా ఉంటే వారికి కూడా అవకాశం కల్పించే ప్రయత్నంలో ఉప కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతుంది. అది 3వ ఆదివారం రోజు నిర్వహించబడుతుంది ప్రతి నెలలో. అలా కూడా చేసుకుంటామని ముందుకొచ్చే వారు మమ్మల్ని సంప్రదించగలరని కోరుతున్నాము. ఇప్పుడు శారదానంద మాతాజీ గారు ఒక 10 నిమిషాలు తమ అమృత భాషను మనకు ఉపదేశిస్తారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే
శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అఘాయురింద్రియారాము మొగసా పార్థ సజీవతి. ఇంద్రియాలకు అందరం లోపడిపోతే వాళ్ళ లిస్టులో నుంచి తీశారంట. అందుకే వేదకస్తు మహాత్ములందరికీ హరి ఓం ప్రణామములు. సభాయై నమః. మనమందరం కూడా దశేంద్రియాలు ఇచ్చేసాడు భగవంతుడు, ఓపెన్ చేసేసాడు, దొంగకు తాళం ఇచ్చినట్లు. ఆయన ఏమంటున్నాడు, ఈ ఇంద్రియాలతో మనం అనుభవిస్తే కానా పీనా సోనా ఆచారో అనుకుంటుంటే ఆ జీవితంలో భగవంతుడు ఉండగానే లిస్ట్ తీసేశాడంట. ఇక నీకు యమాలయం పని లేదు, స్వర్గానికి పని లేదు, ఎక్కడికి ఉంటావు, ఎక్కడి నుంచి వచ్చావో, 84 లక్షల జీవరాశుల తర్వాత అని మహాత్ములు చెప్తున్నాడు. 84 లక్షల జీవుల తర్వాత వచ్చిన మానవ జన్మ అత్యున్నతమైన మానవ జన్మ. దైవానుగ్రహం చేత పొందామా లేదా? సత్యభగవాను పాదం పట్టామా లేదా? పట్టున్నామా? పట్టని వాళ్ళు ఎవరో కాలు చేతులు ఎత్తండి చూద్దాము. సత్యపాదమును పట్టున్నాం. దైవానుగ్రహం చేత సత్యదేవుడు మనం వెంట జంట ఉండారు. తర్వాత ఇంకేం కావాలి? అనుగ్రహం. చాలా సత్సంగాలు, ఎన్నో సత్సంగాలు. అటు చూస్తే ఆనందం. అన్ని సత్సంగాల్లో పాల్గొనే సువర్ణ అవకాశం. ఒకటి వచ్చినా వడ్డించేవాడు మనవారే కదా సత్యదేవుడు. ఎన్ని సత్సంగాలకు వచ్చినా అన్నీ వచ్చినట్టే మనం కదా. ఆ వడ్డించేవాడు సత్యదేవుడు. శాస్త్రానుభూతి, భగవద్గీత, సుధీర్భోక్త, బుద్ధిమంతులైన వాళ్ళే భగవద్గీత ఆస్వాదిస్తారు, ఆచరిస్తారు, ఆనందిస్తారు, అందుకుంటారు. మాకు ఈ 3వ అధ్యాయంలో ఎందుకు పెట్టాడో భగవంతుడు అంటే, అగాయురింద్రియారామో మోగస్సా పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీవయ. 16వ శ్లోకం 3వ అధ్యాయంలో భగవంతుడు అంటాడు, ఈ జనన మలయం తిప్పుతూ ఉన్నాడు. ఎట్లా శాస్త్రోక్తమైన కర్మ, ఉదయం లేస్తానే రామ నారాయణ కేశవ మాధవ నీ ఇష్టము, ఏ మంత్రముతో నువ్వు మొదలు లేస్తావో భూమి మీద మోపినప్పుడు ఆ భూదేవికి నమస్కరిస్తావు, ఆ సూర్యభగవానికి నమస్కరిస్తావు. ఆ సంస్కారాలు మీ వింట లేకపోతే ఇక పరమాత్ముడి వెంట ఉండడని కాదు, రాడు. ఈ భూమిలో పుట్టున్నారే మానవ జన్మని, వాళ్ళ వెంట ఉండడు, వాడు జంట రాడు. అందువల్ల అందరూ జాగ్రత్తగా మనం ఏం చేయాలి? కూడబెట్టుకుంటున్నాం. పరమాత్ముడు అంటే పంచిపెట్టేవాడు పరమాత్ముడు అవుతాడు. ఎంచుకునేవాడు ఏమవుతాడో తెలుసా అండి? దాచుకోవడం దోచుకోవడం అనేవి అంత బిజినెస్లే. ఇప్పుడు పైసా అమ్మ చెప్పలే, పైసా మీద ప్రాణం కొటకలాడుతుంది అనమాట. ఎంచుకోవడం, దంచుకోవడం, మూట ముళ్ళు కట్టుకోవడం. ఏం ఎత్తుకోబోతామా? ఎత్తుకోబోం. అందరికీ తెలుసు, వస్తాబట్టిదే పోతాబట్టిది. అబ్బా ఎంతో వేదాంతం మనకు. ఆ సత్యదేవుని పాదం వల్ల రాని వాళ్ళు లేరు వేదాంతం. అలాంటి మహానుభావుడు ఒక కథ చెప్తాడు. ఏమని? ఆయన పాపం చాలా ఎంచుకుంటూ ముంచుకుంటూ మూటలు కట్టాడు. చాలా ఎక్కువ ధనాన్ని ఆర్జించాడు. అది ఇంత ధనాన్ని ఆర్జించాను, కన్న బిడ్డలకు సరిగా పెట్టుకోలేదు, కట్టుకున్న భార్యకు పెట్టుకోలేదు, బంధుమిత్రులకు పెట్టుకోలేదు, ఏదో సాధువులకు ఎవరికైనా అనాథులకు పెట్టలేదు. ఈ డబ్బు మొత్తం నేను కూడబెట్టాను, చాలా మస్తు అయిపోయింది. పుణ్యం కావాలంటే కాశీ కన్నా పోయి వస్తామని ఆ ముళ్ళు మొత్తం ఎత్తుకుపోయి వజ్రాలు కొట్టుకెళ్ళి వజ్రం తెచ్చుకున్నాడు. ఆ వజ్రాలు కొన్నే వస్తాయి కదా, అవి ముళ్ళు కట్టుకొని కాశీకి పోయాడు. అరే కాశీలో తరిస్తాం మనము అంటూ యాత్రకు వెళ్ళాడు. ఆ రోజుల్లో నడిచి వెళ్ళాడు. నడిచి వెళ్ళి ఆఖరాకి చేరుకున్నాడు. చేరుకొని గంగా ఒడ్డును చూస్తే ఆ 64 ఘాట్లన్నీ జనాలు, పడవలు, మనుషులు తండోపతండములు ఉన్నాడు. అమ్మో, ఈ ముళ్ళు ఇక్కడ పడితే ఎవడు ఎత్తుకుపోతాడో, బిడ్డలకు పెట్టుకోవాలా, కన్న వాళ్ళకు పెట్టుకోవాలా, ఏ దాన ధర్మాలు చేయకుండా వచ్చాను, ఈ ముళ్ళు జాగ్రత్తగా పట్టుకోవాలని చెప్పి అలా కాశీలో నా జీవితం గడిపేద్దాం అంటూ ఆ ముళ్ళిని పాపం పట్టుకొని ఉంటాడు. వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత చేద్దామని వెళ్తారా అండి? వెళ్ళదు. అందరూ స్నానాలు చేస్తున్నారు. అర్ధరాత్రి దాకా చూశాడు. అప్పుడు అనుకున్నాడు, చాలా కొంచెం అడిగినట్టు ఉంది, ఎవరు లేనట్టున్నారని ఒక గోయి దవ్వాడు. ఆ ముళ్ళు తీసి పెట్టాడు. ఏ ముళ్ళు అండి అది? వజ్రాల ముళ్ళు. ఆడబెట్టేసరికి ఆ ముళ్ళు మీద ఒక చక్కని లింగాన్ని తయారు చేశాడు. ఇసుక లింగం, సైకత లింగం చేశాడు. ఒక వస్త్రం అక్కడ పెట్టాడు. తర్వాత దానిపైన ఒక పుల్ల పెట్టాడు. అది పెట్టిన తర్వాత ఇంకా నదిలోకి వెళ్ళి స్నానం చేయాలని దాని వంక చూస్తూనే ఉన్నాడు. వాడెవడో నాలాంటి బికారు వాడు
వాడు వచ్చేసాడు. అరే అర్ధరాత్రి చేస్తే పరమాత్ముడు వచ్చి చేస్తాడంట. పార్వతీ పరమేశ్వరులు ఈ టైంలోనే వస్తారు. నేను బహిర్లింగం చేస్తా, నేను బహిర్లింగం చేస్తా, నేను గరీబులందరూ వచ్చారు. అటు ఉంటారు కదా మాలాంటి వాళ్ళు, కౌపీనమంత అక్కలు భాగ్యవంతని, వాళ్ళందరూ వరుసగా వచ్చి లింగాలు చేయడం మొదలు. ఇప్పుడు ఇటు నుంచి అటు నుంచి ఎటు చూసినా లింగాలు. అదే దేవుడు నా లింగం ఎక్కడుందో అంటాడండి. ఇంత లోపల గంగా మహాదేవి వచ్చేసింది. అలా వెంటనే తీసుకెళ్ళిపోయింది. కాబట్టి మనం అలాంటి వాళ్ళం కాకూడదు. ఏమైపోయింది? గంగ పాలైపోయింది. హస్తభూషణం దానం, కంఠభూషణం సత్యం, శ్రోతస్య భూషణం శాస్త్రం, కిం ప్రయోజనం జీవితం. దానం పంచుకుంటే పరమాత్ముడు అవుతావు, ఎంచుకుంటే ఏమైపోతావు? సమర్పయామి సమర్పయామని ఏడిపే దుఃఖాలయం అని పెట్టాడు భగవంతుడు ఈ భగవద్గీతలో. ఇది దుఃఖాలయము. అందుకని దాన ధర్మాలు చేసి మన జన్మంతా తరించాలని కోరుకుంటూ సమయపాలన ఇవ్వాలి. కాబట్టి నేను దానం ఇస్తుంటా, ఎంతో ఫాస్ట్గా చెప్తాను, అందరికీ ఇష్టమైనది. నా పేరు శాంతానందగా శిక్షణ, శారదానందగా గురువుగారు ఇచ్చిన అనుగ్రహం. హరి ఓం తత్సతు. గురువుగారు సత్యభగవాను రక్షణ, శారదా ప్రియానంద శిక్షణ. మా సత్సంగంలో చక్కని ఆయురారోగ్యాలు ఇస్తున్న మా పక్కనే ఉండే విరజానంద స్వామి. న కర్మణ న ప్రజయ అదనే త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈయనేనండి నాకు ఇచ్చింది ఆ రోజు. బద్ద భగవానికి జయ. మాతాజీ గారు కూడా ఎంతో అనర్గళంగా గంటన్నర 2 గంటలైనా చెప్పగలుగుతారు. అంతా మంచి ఉపన్యాసకులు ఉన్నారు మన సంస్థలో, కానీ సమయం తోటి ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు స్వామివారు పద్మానంద స్వామివారు ఒక 10 నిమిషాలు తమ అమృత భాషను వినిపిస్తారు. స్వామివారు ఇక్కడికి రండి. స్వామి, వీరు బ్రహ్మచర్యంతో తల్లిదండ్రుల సేవను ఎంతో అన్యోన్యంగా తండ్రి తల్లుల సేవ చేశారు. ఆ తర్వాత సన్యాసం స్వీకరించి ఆధ్యాత్మిక ప్రచారం కొరకు స్వామిగా ఎంతో ప్రచారం చేస్తున్నారు. వీరు ఒక 10 నిమిషాలు ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవి సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి, సద్గురుం తం నమామి. వేదికపై ఉన్నటువంటి మహనీయులకు అందరికీ పాదపద్మములకు, మాతాజీల పాదపద్మములకు, మరియు శ్రీ సత్యానంద స్వామి పాదపద్మములకు, శ్రీ బ్రహ్మానంద స్వామి, శ్రీ శ్రీతీర్థ స్వాముల వారి దివ్య చరణారవిందములకు హృత్పూర్వక వందన సమర్పణ చేసి భక్తులందరికీ హరి ఓం. అన్ని ప్రాణులు కూడా భూమిలో శాంతి కోసం పరితపిస్తూ ఉంటాయి. మరి ఈ శాంతి మానవుల్లో ఎందుకు దూరం అయిపోయింది? శాంతి అనేది భగవద్గీత ఏం చెప్తుందంటే, అసలు నిజంగా అంటే ప్రతి మానవుడు కూడా ఆత్మస్వరూపుడే, శాంతి స్వరూపుడే. కానీ పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలను అనుసరించి మన స్వభావం వచ్చింది. ప్రతి మానవుడికి ఒక స్వభావం అనేది జన్మతోనే ఉంటుంది. ఆ స్వభావం అనేది పూర్వజన్మలో అనేక జన్మలలో చేసుకున్నటువంటి సంస్కారాల యొక్క మూట. అందుకబట్టి ఒకే తల్లికి పుట్టినటువంటి సంతానం ఒకే స్వభావంలో ఉండకుండా, ఒకే ఆలోచనతో ఉండకుండా, ఒకే ఆచారంతో ఉండకుండా రకరకాలుగా భిన్న భిన్న మనస్తత్వాలతో కూడి ఉంటారు.
ఇది అంతా వారి వారి జన్మాంతర సంస్కారాల స్వభావాలు. అయితే ఇంకొక స్వభావం ఉంది, అది వేదాంతంలో ఆత్మ. ఆత్మ అనేది అందరిలో ఉన్నది, ఆత్మ ఒకటే. కానీ వారిలో ఉన్న సంస్కారాలను బట్టి ఎట్లాగైతే వర్షం కురుస్తుంది, నీరు ఒకటే, కానీ భూమి మీద పడ్డ తర్వాత ఆ భూమి స్పర్శతో ఆ నీటి యొక్క రంగులు, రుచులు ఎలా మారిపోతున్నాయో, ఆత్మ అనే స్వభావం ఒకటైనప్పటికీ కూడా వారి మనస్సులలో వారు చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్నటువంటి భిన్న భిన్న స్వభావ ఫలితంగా రకరకాలుగా ఉంటూ ఉంటారు. మరి ఈ రకరకాల స్వభావాలతో, భిన్న భిన్న స్వభావాలతో మానవుడు జీవించక తప్పది. మరి భిన్న భిన్న స్వభావాలతో జీవించే వ్యక్తులతో మనం ఎలా జీవించాలా అనే దానికే మనం చూపేది, మనకు మార్గం తోవ చూపేది భగవద్గీత, గురువులు, శాస్త్రాలు. ఇవన్నీ కూడా శాస్త్రము అనేది ఒక గొప్ప, అనేక శాస్త్రాలు, అవి అనేక మెడిసిన్స్, అవి ఒక మందులు. ఇక డాక్టర్ అంటే గురువు. మరి ఈ మెడిసిన్స్ మనకు డాక్టర్, గురువులైనటువంటి వారు మనకు ఇస్తుంటారు. మనకున్న రోగం ఏంటిది? ఒక్కొక్క స్వభావాన్ని బట్టి రోగం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. ఏ స్వభావానికి ఏ రకమైన మెడిసిన్స్, ఔషధాలు వాడాలా అనేది ఆ డాక్టర్లు అయినటువంటి గురువులకే తెలుసు. అటువంటి గురువులకు మరి భగవద్గీత ఏం చెప్పింది? గురువులను మరి గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు. గురువు ఆ బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు ముగ్గురు కూడా గురువే. ముగ్గురే కాదు, సాక్షాత్తు ఈ ముగ్గురు త్రిమూర్తులకు మూలపు పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆ మూలమైనటువంటి పరబ్రహ్మ కూడా గురువే. ఈ గురువును మరి ఎలా అనుసరించాలా, ఎందుకు అనుసరించాలా? వాళ్ళను అనుసరించడం శాంతి కోసం. ఆ శాంతి అనేది అది మనము అజ్ఞానం వల్ల పోగొట్టుకున్నాం. ఆ శాంతి మన లోపలనే ఉంది, ఎక్కడో లేదు. ఘట్ ఘట్ భీతర్ జగమే నిరంతర్ నాద బ్రహ్మ సాకార్ అని చెప్పినట్టుగా అందరిలో ఉంది అది. అయితే దాంట్లో మనకు భగవద్గీతలో చెప్పినట్టుగా దాన్ని ఎలా పొందాలా అంటే, శాంతి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? జ్ఞానము ద్వారా. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి. జ్ఞానము నుండే శాంతి వస్తుంది. మరి ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? శ్రద్ధ నుండి వస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. మనకు ఎంత తొందరగా శాంతి కావాలా అని మనం తొందరపడి అతి తొందరలో మనం అశాంతి పాలవుతున్నామే కానీ శాంతి ఎక్కడ ఉందో, ఎట్లా వెతకాలో అది మనము దాన్ని అక్కడ ఆ విధానంలో మనం పోవడం లేదు. అందుకబట్టి ఆ శ్రద్ధ వల్ల జ్ఞానం వస్తుంది, జ్ఞానముల ద్వారా శాంతి వస్తుంది. మా శ్రద్ధ అనేది ఎవరి మీద ఉండాలా? ధనం మీదనా, మన పని మీదనా, మన భార్యా పిల్లల మీదనా? అది కాదు. శ్రద్ధ అనేది గురు శాస్త్ర వాక్యముల యందు శ్రద్ధ కలిగి ఉండాలి. శాస్త్రం రెండవ దేవుడు, గురువు మొదటి దేవుడు, పరమాత్మ మూల ఆది దేవుడు. అందుకబట్టి ఇటువంటి మనకు ఈ అవకాశం, ఈ టైములు, మనం టైమ్ ఈజ్ గాడ్. భగవంతుడు అంటే ఒక మూర్తిలోనో ఒక ఫోటోలోనో కాకుండా టైమ్ ఈజ్ గాడ్, లైట్ ఈజ్ గాడ్, పవర్ ఈజ్ గాడ్, బ్యూటీ ఈజ్ గాడ్, డ్యూటీ ఈజ్ గాడ్. ఇన్ని కోణాల నుండి భగవంతుడిని మనం దేవతార్చన చేసుకుంటూ ఇన్ని కోణాల్లో మనం దేవుణ్ణి చూడగలిగినప్పుడు మన జన్మ ధన్యమైపోతుంది. అందుకబట్టి మీరందరూ ఏండ్ల నుండి అనేకమైనటువంటి స్వాముల ఉపన్యాసాలు విన్నటువంటి వారే. అందరికీ చాలా తెలుసు, అనేకమైన విషయాలు తెలుసు. కానీ తెలిసిన దాంట్లో మనం జీవించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మనం అక్కడ పడిపోతున్నాం. ఆ ప్రయత్నం మన ప్రయత్నంలో ఎందుకు పడిపోతున్నామనంటే మనకు గురువు అనుగ్రహం, దేవతానుగ్రహం, తల్లిదండ్రుల అనుగ్రహం, ఇవి 3 ఇంపార్టెంట్. ఈ 3 అనుగ్రహాలు మనం సాధించినప్పుడు, సంపాదించుకున్నప్పుడు మనము ఏ కొంత చేసినా కూడా అది చేసిన దాంతో మనకు శాంతి లభిస్తుంది. అదే మన జీవన గమ్యం. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణ.
చాలా ధన్యవాదాలు స్వామీజీ. విశ్వక తీర్థ స్వామి వారు వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ శశివదన సరసి జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ శశివదన యన జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ జగన్మాలి జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ వనమాలి వాసుదేవ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన రాధా రమణ జగన్మోహన శశివదన సరసి జనయన జగన్మోహన రాధా రమణ శశివదన సరసి జగన్మోహన రాధా రమణ 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 వనమాలి వాసుదేవ
జగన్మోహన రాధారమణ వనమాలి జగన్మోహన రాధారమణ జగన్మోహన రాధారమణ సద్గురు సత్య భగవానికి జై. ఇప్పుడు అనతి కాలంలోనే మనందరికీ పరిచయమైన స్వాములలో యువ స్వాములలో విశోక తీర్థ వారు ఒక 15 నిమిషాలు తమ భాషను వినిపిస్తారని, ఇప్పుడు యువకులలో ఆధ్యాత్మికత ఎలా ముందుకు సాగాలనే ఒక అంశంపై మన పిల్లలను యువకులను ఆధ్యాత్మికత వైపు ఎలా మళ్లించాలనే అంశంపై వారు వివరించాలని కోరుతున్నాను. గురుభ్యో నమః.